హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే మధ్యలో బీట్రూట్ అండ్ సొరకాయ హల్వా స్టఫింగ్తో బ్రెడ్ బూర్లు అయితే చేసి చూపిస్తున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్తో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక తయారీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యిని బాగా హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా సొరకాయ అలాగే బీట్రూట్ని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ తురుముని హీట్ అయిన నెయ్యిలో యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మధ్యలో కొద్దిగా పాలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత మీ టేస్ట్కి సరిపడగా షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని ఒక 5 మినిట్స్ చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకోవాలి. వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్లో వాటర్ ఉండకుండా ఈ విధంగా 2 హ్యాండ్స్తో బ్రెడ్ స్లైస్ అనేది నొక్కి తీసుకోవాలి. తర్వాత మధ్యలో కొద్దిగా హల్వా పెట్టుకోవాలి. తర్వాత హల్వా అంతా కవర్ అయ్యేటట్టు ఈ విధంగా బ్రెడ్తో కవర్ చేసుకోవాలి. బ్రెడ్తో కవర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బ్రెడ్ని రౌండ్ షేప్లో చేసుకోవాలి. అదేవిధంగా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకో కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ని ఇందులో యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ బాల్స్ అన్నిటినీ కూడా. కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మధ్యలో బీట్రూట్ అండ్ సొరకాయ హల్వా స్టఫింగ్తో బ్రెడ్ బూర్లు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, చూడ్డానికి కలర్ అయితే ఎంత బాగుందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒకసారి ఈ బ్రెడ్ బూరెల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో సింపుల్గా అండ్ ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.